నువ్వు వాళ్ళ తగ్గట్టు పెడితే పారిపోవాలనా పొట్ పారిపోవాలనే పెట్టినావా? ఓకే. ఓకే. దినేష్ తమ్ముడు ఏమంటారు ఫుల్లు లేడీ టైగరు. నేను నంబర్ 1 ఆమె నంబర్ 2. 7 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు. హైడ్‌లో ఉండొద్దు. మెసేజ్‌లయితే చెయ్యండి. మరి మా అక్కకి అమ్మ సప్న థ్యాంక్ యూ. భలే చెప్పినావు పో. ఎవడో ఆడు మరి. ఆడి దెబ్బకి పారిపోయి ఉంటాడు. అంతేగా మళ్ళా. ఇదైతే కరెక్ట్. ఇంకా ఏంటండి? స్వప్న అన్నయ్య అయ్యో! దినేష్ తమ్ముడు అన్నయ్య నా అక్క పెట్టుకొని థ్యాంక్ యూ తమ్ముడు. ఇదోడు కుర్వ నాగరాజ్ అంట. హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. 13 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి. హైడ్‌లో ఉండొద్దు. మెసేజ్‌లు అయితే చేయండి. అరే! లైవ్‌కి వచ్చినోళ్ళు మంచిగా మెసేజ్ పెట్టండిరా నాయన. ఆడ మా తమ్ముడు, మా చెల్లి ఉన్నారు. ఏంలే మీ బాషింగాలు చేసేస్తారు. కదా! మరి మన జోలికొస్తే ఊరుకుంటామా? అంతే మళ్ళా. మన జోలికొస్తాడా? మిమ్మల్ని కోసి కారం పెడతారు మా చెల్లి, మా తమ్ముడు. ఒరేయ్ జాగ్రత్తరా లైవ్‌కి వచ్చేటప్పుడు జర జాగ్రత్తగా మెసేజ్‌లు పెట్టండి. మా చెల్లి ఉంది అసలే. మా చెల్లి ఏందనుకున్నావు తెలంగాణ శకుంతల. ఒక్కొక్కరిని కోసి కారం పెడతది. మా చెల్లి ఏక్ నెంబర్ అయితే మా తమ్ముడు దో నెంబరు. 13 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి. హైడ్‌లో ఉండొద్దు. మెసేజ్‌లు అయితే చెయ్యండి లైవ్‌కి. నేను కూడా లైవ్ అయితే క్లోజ్ చేద్దామని చూస్తున్నా ఇంకా కొద్దిసేపు ఉండి. టైం ఎంత అవుతుంది నాకు? దాంట్లో చూడవచ్చు. ఇంకొక 4 మినిట్స్‌లో లైవ్ అయితే క్లోజ్ చేస్తాను. 3 వరకు పెట్టేసి క్లోజ్ చేస్తా. ఏం రోగం రా మీకు ఎదవల్లారా అంటుంది మా చెల్లి. పిచ్చి ఏం చేస్తాం చెల్లి తప్పదు. చదవకుండా ఉండడం బెటరు. వాళ్ళని పట్టించుకోవడం బెటరు. పట్టించుకోకపోవడం బెటరు. విధవగాళ్ళంతా అలాంటి వాళ్ళు లైవ్కి ఎందుకు రావాలి? సపడే కూకోలుగా వేరే చెంగమ్మ లాంటి లైవ్కి పోయి పెట్టుకోవచ్చుగా మెసేజ్లు. మన లైవ్కి పెడతారు ఏంది? మనం మంచిగా పద్ధతిగా లైవ్ చేసుకుంటున్నాం. అంత వర్క్ చేసుకుంటా ఇక నాకు మంచిగా వచ్చినాయి కానీ వేస్ట్ గాళ్ళు. తు దినేష్ తిన్నావా అంటుంది స్వప్న. దినేష్ తమ్ముడు నువ్వు వంట తిన్నావా తమ్ముడు? తినలేదురా తింటా ఇప్పుడు. ఇంకొక 4 మినిట్స్లో క్లోజ్ చేసేసి తింటా. నువ్వు తిన్నావా మరి? అక్కడ పోయినావు కదా తిన్నావా? తినే పోయినావా? తినే పోయినావా? ఎందుకు లేటు? ఏం లేదు తింటా తింటా. ఇగో వెళ్తున్నా. లైవ్ పెడదామని లేట్ అయింది. సండే అంతే ఏదో ఒక మళ్ళా వ్యూవర్స్ రీచింగ్ తగ్గుతుందని పెట్టాలని కంపల్సరీ అలా పెట్టా అంతే. పెట్టకపోతే అసలు వ్యూస్ రావట్లేదు. రేటింగ్ తగ్గిపోతుంది. వ్యూస్ రీచింగ్ తగ్గిపోతుంది. అందుకని పెట్టిన. మనం తినకుండా ఇల్లు దాటదులే. మరి తినందే దాటుతుందా? తప్పదు కదా. తింటేనే కదా మనం సేవ చేస్తాం వాళ్ళకు. హాయ్ తమ్ముడు. హాయ్. వెల్కమ్ టు అవర్ లైవ్. ప్రసాద్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నావా లేదో కామెంట్ చేయి తమ్ముడు. 13 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి. అక్క తిన్నా అక్క ఇప్పుడే. తిన్నాడంట తమ్ముడు మనకు పెట్టకుండా చికెన్ కర్రీ వేసుకొని. మన ఇంటికి రాడు చికెన్ కర్రీ పెట్టాడు. హాయ్ ప్రసాద్ తమ్ముడు అంటుంది. దుర్గా ప్రసాద్ తమ్ముడు ఉన్నావా తమ్ముడు? హాయ్ తమ్ముడు. తిన్నావా లేదో కామెంట్ చేయి తమ్ముడు. హాయ్ స్వప్నక్క అంటున్నాడు మా తమ్ముడు. దుర్గాప్రసాద్ తమ్ముడు తిన్నావా అక్క అంటున్నాడు. ఏం కూర తమ్ముడు? చికెన్ అనుకుంటా. సండే స్పెషల్ ఏంటి దుర్గాప్రసాద్ తమ్ముడు?